ఫేర్వెల్ పార్టీ కిరణ్ మేడం ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిగింది. ఈ ఫేర్వెల్ పార్టీ 29 ఇయర్స్ ఈ ఇయర్తో కంప్లీట్ అయింది. దానికి సహకారం చేసిన ప్రతి పేరెంట్కి, ప్రతి విద్యార్థులకి, ఉపాధ్యాయ బృందాలకి, అదేవిధంగా మా వెల్ విషర్స్కి, అదేవిధంగా విలేక మిత్రులకి, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మీ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాను. గత 29 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జ్ఞానభారతి విద్యార్థులు ఎక్కడ పోయినా కూడా ఒక మెడికల్ ఫీల్డ్ అయితేమి, ఒక ఐఐటి ఫీల్డ్ అయితేమి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయితేమి, ఒక సివిల్ సర్వీస్ డిపార్ట్మెంట్ అయితేమి, ఒక ఇంజనీర్స్ అయితేమి, ఒక లాయర్స్ అయితేమి ఎంతోమంది అద్భుతమైన పొజిషన్లో ఉన్నారు. దానికి కారణము మా యొక్క పిల్లల యొక్క కృషి. దానికి సహకారం చేస్తున్న మా పేరెంట్స్ యొక్క కృషి అని నేను నమ్ముతున్నాను. దీనికి పిల్లలు చాలా మోల్డ్ చేస్తే ఏదైనా సాధిస్తారు. గత సంవత్సరం కూడా ఐఐటిలో 99.84 కూడా ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది ఈ జ్ఞానభారతి పిల్లలు. గత 29 ఇయర్స్లో 12 ఇయర్స్ 5 జిల్లాలు ఫస్ట్ జ్ఞానభారతి రావడం జరిగింది. చాలా సంవత్సరాలు ఒకే ఒక 100/100 మ్యాథ్స్లో వస్తే ఈ స్కూల్లో 5 జిల్లాల్లో ఆ ఒక్క స్కూలు జ్ఞానభారతి స్కూల్ అని నేను గర్వంగా చెప్తున్నాను మీకు. ఎందుకనంటే ఒక గ్రామీణ ప్రాంతం విద్యార్థులు వాళ్ళు అనుకుంటే, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని నిదర్శనం ఇది. దాంట్లో ఎంతోమంది క్రీడాకారులుగా అయితేమి, ఎంతోమంది డిఫరెంట్ రంగాల్లో రాణిస్తున్నారు. దానికి అందరికీ మరొకసారి దీనికి సహకరిస్తున్న మా యొక్క పేరెంట్స్కి, మా వెల్ విషర్స్, మా ఫ్రెండ్స్, మా పిల్లల యొక్క ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు మెడికల్ పిల్లలైతే, ఇంజనీరింగ్ పిల్లలైతే వాళ్ళు కూడా చాలా ప్రతి ప్రోగ్రాంలో మేమున్నాము అంకుల్, మేము ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటాము, మా వంతు కూడా మేము ఎంతో సమాజ సేవ చేస్తాం మా పిల్లలు కూడా. ఎందుకంటే మేము ఈ స్థాయికి వచ్చినామంటే ఆ కష్టాలు ఎంత ఉంటాయి, ఏ విధంగా చదవాలి, ఏ సబ్జెక్ట్ని ఏ విధంగా చదవాలి దాంట్లో అనేది వాళ్ళు ముందుండి చాలామంది టెక్నిక్స్ కూడా నేర్పుతున్నారు. దానికి నిదర్శనము మా సాంభవి యొక్క ఫ్రెండ్స్, మా బిట్టు యొక్క ఫ్రెండ్స్ కూడా చాలా అద్భుతంగా వాళ్ళు క్లాసులు చెప్పి ఎంతో మోటివేషన్ క్లాసెస్ ఇస్తుంటారు. వాళ్ళు వచ్చి మేము ఇది సాధించినామంటే మనకేం తక్కువనని మా పిల్లలు కూడా ముందుండి అట్లా గోల్ పోయినసారి కూడా ఒక 2-3 మెడికల్ సీట్ కూడా సాధించడం జరిగింది మన స్కూల్ నుంచి. ఈ గ్రామీణ ఇంత తక్కువ బడ్జెట్ స్కూల్లో ఒక 15,000, 20,000, 25,000 తీసుకుంటూ ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుందంటే దానికి తయారు చేస్తున్న మన జ్ఞానభారతి ప్రిన్సిపల్ అయిన కిరణ్మయి మేడం గారికి, అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి, ఎవరైతే సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళకందరికీ మీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈసారి నీట్ ఐఐటి అండ్ నీట్ 6 to 10th క్లాస్ వరకు ఐఐటి నీట్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో వితౌట్ ఫీజు స్ట్రక్చర్ లేకుండా ఓన్లీ బుక్స్ తీసుకున్న మేము ఫ్రీగా వాళ్ళకి స్పాన్సర్ చేస్తున్నాము. 100% దాన్ని యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా మేము ఫ్రీ ఇస్తున్నాం జ్ఞానభారతి తరఫున. ఏ ఫీజు ₹1 లేదు. అట్లా 110 మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా కొంచెం రాయితీలతో ఇంకా చాలామంది పిల్లల్ని మేము చదివిస్తున్నాము. దానికంతా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ విధంగా ఇంకా ముందు మా పిల్లలు కూడా ఈ జ్ఞానభారతిని వాళ్ళు డిఫరెంట్ మెడికల్ ఫీల్డ్లో ఉన్నా కూడా ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థని ఇవన్నీ అన్నదమ్ముల్లాగా ఉంటాయి. మెడికల్ ఫీల్డ్ అండ్ ఎడ్యుకేషన్ వ్యవస్థ, తర్వాత టీచర్ వ్యవస్థ, ఈ 3 ఒక త్రిమూర్తుల్లాగా ఈ 3 సమృద్ధిగా ఉంటే ఆ దేశం కానీ, ఆ పట్టణం కానీ, ఆ ఊరు కానీ చాలా ముందుకు పోయే అవకాశం ఎక్కువ ఉంటాయి. అందుకని మా పిల్లలకు కూడా మేము ఎప్పుడు చెప్తా ఉంటాం, మోటివేషన్ చేస్తుంటాం, ఎప్పుడైనా ఎడ్యుకేషన్ని మనం మర్చిపోకూడదు. అదేవిధంగా మెడికల్ ఫీల్డ్ కూడా మనం మర్చిపోకూడదు. టీచర్స్ కూడా మనం గౌరవించాలి. వాళ్ళు ఎంత తయారు చేస్తే అంతమంది మంచి పిల్లల్ని తయారు చేస్తారు, ఆ వ్యవస్థను తయారు చేస్తారని కోరుకుంటూ మీ ద్వారా ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ ఫేర్వెల్ పార్టీ జరగడం జరుగుతుంది. 9th క్లాస్ విద్యార్థులు 10th క్లాస్ వాళ్ళకి వీడుకోలు సమావేశం జరపడం జరుగుతుంది. ఇక్కడ మా జ్ఞానభారతి విద్యా సంస్థ 29 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఘన విజయంగా ఈరోజు ముందుకు సాగుతున్నందుకు మేము ఎందుకో చాలా హ్యాపీగా ఉన్నాము. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాము. ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా సాగడానికి మా పిల్లలు, పేరెంట్స్
మా టీచర్స్ అందరు కోఆపరేషన్స్ ఈరోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా మా పిల్లలకి, మా విద్యార్థులకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు తనదంటూ వంతుగా ప్రతి ఒక్కరు కార్యక్రమంలో పాల్గొని వారితో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఇక్కడ పాల్గొనే విధంగా చేసినందుకు ముందుగా మా విద్యార్థులకే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిరంతరం వారి క్షేమం కోరుతూ మా టీచర్స్ ఎంతో కష్టపడుతూ ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా సాగిస్తున్నారు. దీనికి అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రాం చూసి నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు మాకు ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చాయి. మేము ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో చదువుతున్నాము. మా శాంభవి వాళ్ళ ఫ్రెండ్స్ మేము. ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా మాలాగే చాలా చాలా రంగాలలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. వాళ్ళని ప్రోత్సహించడానికి మేము అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా కొంచెం మంచి మాటలు చెప్పి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వాలని అందరూ వచ్చారు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి. చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం. థ్యాంక్ యూ.